సికింద్రాబాద్ ప్యాట్నీలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝురిపించింది. వర్షాకాలం వచ్చిందంటే కంటోన్మెంట్ ప్రాంతంలో చాలా చోట్ల మునుగుతుంది. నాలాపై ఉన్న కట్టడాలే మునకకు కారణంగా గుర్తించారు. దీంతో నాలాను ఆనుకుని ఉన్న భారీ భవనాలను హైడ్రా టీం నేలకూల్చింది. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ప్యాట్నీ నాలాను పరిశీలించారు. అధికారుల ఆదేశాలతో ఈరోజు ఉదయాన్నే కూల్చివేతలు చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో నాలాలపై ఉండేటువంటి అక్రమ నిర్మాణాల తొలగింపుపై హైడ్రా అధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టడం జరిగింది. రసూల్పుర నాలా వద్ద మనం ఇప్పుడు ఉన్నాం. రసూల్పుర నాలకు సంబంధించి ఈ పైనుంచి పికెట్, అదేవిధంగా ఈ బేగంపేట విమానాశ్రయం బ్యాక్ సైడ్ నుంచి అటు సైడ్ నుంచి వచ్చేటువంటి వరద నీరు అంతా కూడా ఈ నాలాలో వస్తుంది. మనం చూస్తున్నాం ఈ నాలా ఇక్కడ కేవలం 15 అడుగులు 15 అడుగులు మాత్రమే ఉండేటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. రెండు వైపుల నుంచి, అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఇది కంటోన్మెంట్ పరిధిలోకి వస్తుంది. కంటోన్మెంట్ వాళ్ళు ఎక్కడ కూడా ఈ రిటైనింగ్ వాళ్ళు నిర్మించలేదు. ఇదంతా కూడా ఇక్కడ ఉండేటువంటి స్థానికులు నిర్మించుకున్నారు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా క్లియర్ గా అందులో వచ్చే విధంగా, మొత్తం నిర్మాణాలు వచ్చే విధంగా వీటన్నిటి మనం చూస్తే ఈ ప్రాంతాన్ని అంతా కూడా అధికారులు కూల్చివేశారు. ఇక్కడ మొత్తం కమర్షియల్ యాక్టివిటీ నిర్వహిస్తున్నారు. దాన్ని అంతా కూడా పరిశీలించినటువంటి అధికారులు నిన్న వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన అనంతరం వీటన్నింటినీ కూడా కూల్చివేశారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ నిర్మాణం ఏదైతే ఉందో దానిని కూడా కూలుస్తారు. ఇక్కడ మొత్తం 5 భారీ నిర్మాణాలు ఉన్నాయి. ఆ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఇట్లాంటి నిర్మాణాలు మొత్తం నాలా పక్కలకు చొచ్చుకొచ్చినటువంటి కారణంగా దానివల్ల కొంత ఇబ్బందులు అయితే వచ్చాయి. దాంతోనే ఆ పైన ఉండేటువంటి కాలనీలు దాదాపు 7-8 కాలనీలు అన్ని కూడా నీట మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిసారి మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా కమర్షియల్ యాక్టివిటీకి యూజ్ చేశారు. కమర్షియల్ గా దీన్నంతా కూడా యూజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ విధమైనటువంటి నిర్మాణాలు అక్రమంగా వచ్చి నాలాలకు రావడం వల్ల స్థానికులు, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు, ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. సార్, మీరు హైడ్రాకు ఫిర్యాదు చేశారు కదా, ఇప్పుడు హైడ్రా వాళ్ళు వచ్చి కూలుస్తున్నారు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు తొలగుతాయని మీరు భావిస్తున్నారు? ఇక్కడి నుంచి ఎంత వర్షం పడినా సరే నీళ్లు వెళ్లిపోయే అవకాశం ఉన్నది. దానివల్ల ఇళ్లలోకి నీళ్లు రావు, పీస్ఫుల్ గా పడుకోవచ్చు, ఆస్తులు నష్టపోవు అని ఒక ఆశ. అంటే నేను కూడా ఒక 4-5 సంవత్సరాలుగా వర్షం పడ్డప్పుడల్లా వస్తుంటాను. దాదాపు మోకాళ్ళ కంటే పైన ఇక్కడ ఆ పైన భాగంలో దాదాపు ఆ మెయిన్ రోడ్డు వరకు కూడా నీళ్లు వస్తుంటాయి. ఇప్పుడు ఇది క్లియర్ చేయడం ద్వారా అలాంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కినట్టే అనుకోవచ్చు. డెఫినెట్ గా ఎందుకంటే డిశ్చార్జ్ అవసరం. రైనీ సీజన్ లో ఎక్కువ వర్షం పడుతుంది. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి అంటే అన్యాచురల్ రెయిన్స్ చాలా ఉన్నాయి. ఒక గంటలో 24 సెంటీమీటర్ల వర్షం పడే రోజులు ఇవి. ఈ టైంలో డిశ్చార్జ్ లేకపోతే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా నీళ్లు తన్నే అవకాశం ఉంది వెనక్కి, బ్యాక్ వాటర్. అటువంటి పరిస్థితుల్లో కనీసం నార్మల్ రెయిన్ సీజన్ లో, నార్మల్ వర్షానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం పీస్ఫుల్ గా ఉండొచ్చు అనే అవకాశం కల్పిస్తున్నారు దీని ద్వారా. ప్రధానంగా మనం చూడొచ్చు, ఏళ్ల తరబడి తాము ఇబ్బందులు ఎదుర్కొంటాం. హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంటనే వచ్చి ఇవి కూల్చివేశారు. భవిష్యత్తులో ఈ విధమైనటువంటి ఇబ్బంది రాదు అని కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. గతంలో కూడా గడిచినటువంటి 15-20 ఏళ్లుగా అయితే భారీగా వరద నీరు మొత్తం కూడా పక్కన వెనకాల ఉండేటువంటి కాలనీలకు వచ్చి చాలా మంది ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితిని ఇక్కడ చూడొచ్చు. భవిష్యత్తులో ఆ విధమైనటువంటి ఇబ్బంది నుంచి కొంత బయటపడొచ్చని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ డి రాజుతో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.